ధన్యవాదాలు అధ్యక్ష. ఆశ్రయం పాఠశాల నుండి చదివిన విద్యార్థిగా ఈరోజు చర్చల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సందర్భంగా నేను చదివినటువంటి పాఠశాల ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆశ్రయం స్కూల్ వ్యవస్థలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. చాలా సంతోషం. ఈరోజు ఎన్నో ఏండ్ల తర్వాత ఆశ్రమ పాఠశాలలలో అదేవిధంగా వసతి గృహాలలో మరి డైట్ ఛార్జీ పెంచడం అనేది నా ఆదివాసీ గిరిజన విద్యార్థులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మీరు ఒక పర్మిషన్ ఇస్తే ఒక 2 లైన్లు చిన్న పాట పాడాలనుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నా ఆదివాసీ గిరిజన జాతి అంతా కూడా ఆశ్రమ పాఠశాలల్ని ఒక దేవాలయంగా భావించేటటువంటి తరుణంలో ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం. ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం. గిరికోనలలో వెలసిన విద్యాలయం వనవాసి విద్యార్థుల జ్ఞాన జ్యోతి నిలయం. గిరికోనలలో వెలసిన విద్యాలయం వనవాసి విద్యార్థుల జ్ఞాన జ్యోతి నిలయం. ఎల్లలు లేని విద్యార్థికి కన్న తల్లి, ఎల్లలు లేని విద్యార్థికి కన్న తల్లి, కల్లలు ఎరుగని గిరిజన విద్యాలయం. కల్లలు ఎరుగని గిరిజన విద్యాలయం. ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ తరుణంలో నా యొక్క ఆశ్రమ స్కూల్ యొక్క పాఠశాలల నుండి విద్యార్థి లోకం కూడా ఒక చిన్న మనవి కోరుతా ఉన్నది. ఏదైతే గురుకులంలో కానీ కస్తూర్బాలో కానీ ఏదైతే ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ చేయటం జరిగిందో అదేవిధంగా ఎన్నో ఏండ్ల తరబడి ఆశ్రమ స్కూల్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ కాలేదని కూడా నా ఆదివాసీ గిరిజన ప్రాంత ఆశ్రమ స్కూల్ విద్యార్థులందరూ కోరుతా ఉన్నారు. సార్, మీ ద్వారా ప్రభుత్వానికి సీఎం గారికి ప్రత్యేకంగా ఆశ్రమ స్కూళ్లను కూడా ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ చేయవలసిందిగా తమరి ద్వారా నేను విన్నవిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదములు. అధ్యక్ష, మాట్లాడే అవకాశం కల్పించిన మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ మంత్రివర్యులకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్న గురుకులాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వ పక్షాన గురుకుల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచడం కానీ కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం కానీ నాణ్యమైన విద్యను అందించేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి వారు చెప్పినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటీవల అనేక గురుకుల పాఠశాలలో మోడల్ స్కూల్లో కేజీబీలో తిరిగినప్పుడు చాలామంది విద్యార్థులు కూడా వేకోజామునే లేవడం వల్ల వేకోజామునే స్నానాలు చేయడం చన్నీళ్ళతోని ఇబ్బంది అవుతుంది. కొన్ని హాస్టళ్లలో సోలార్ సంబంధించినటువంటి పవర్తోని ఉంది, కానీ మెజార్టీ స్కూళ్ళల్లో మోడల్ స్కూళ్ళలో కానీ ఈ గురుకులాలలో ఈ గ్లీజర్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పని మరి విద్యార్థులు చెప్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురుకులాలకు సోలార్ పవర్ సంబంధించినటువంటిది మనం ఒకవేళ అంటే అన్ని పాఠశాలకు ఒకే రూపంలో మనం నిధులు మంజూరు చేసినట్టయితే వాళ్ళకు వేకోజాములు లేచి చదువుకోవడానికి వేడి నీళ్ళు అందించిన వాళ్ళు అవుతాం. అది చాలామంది పిల్లల తల్లిదండ్రులు కూడా మేము వెళ్ళినప్పుడు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఆ కోణంలో ప్రభుత్వం ఆలోచన చేసి అన్ని గురుకులాలకు మరి సోలార్ పవర్స్ మంజూరు చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. సార్, కొత్తకోట ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. మరి వ్యక్తిగత కారణాల రీత్యానే ఆత్మహత్యకు పాల్పడినాడని ఇమీడియట్లీ మరి హైదరాబాద్ హాస్పిటల్కి తరలించడం జరిగింది సార్. ఇప్పుడు నీలోఫర్ హాస్పిటల్లో మరి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు.
అబ్బాయి కూడా కోలుకుంటున్నాడని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు గత ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. నేను గతంలో మాట్లాడినప్పుడు కానీ ఇప్పుడు మాట్లాడినప్పుడు కానీ విద్యార్థుల విషయంలో రాజకీయాల కంటే వాళ్ళ భద్రత, వాళ్ళ ఎడ్యుకేషన్, వాటిని మనం ఎట్లా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మరి అప్పీల్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. మేమున్నప్పుడు బాగుంది, మీరున్నప్పుడు బాగాలేదంటే ఒక విద్యాలయం మీరు కట్టిపోయారు, మేము రాగానే కూల్చలే కదా. ఒకవేళ టాయిలెట్స్ కట్టి ఉంటే మేము వచ్చినాక కూల్చలే కదా. మీరు నీళ్ళు ఇచ్చుంటే మేము వచ్చినాక అయితే దాన్ని డైవర్ట్ చేయలే కదా. దాన్ని బలోపేతం మంచిగా జరిగినటువంటి ఏమైనా గతంలో లేనటువంటి కూడా ఇప్పుడు ఇవ్వాలని మేము ఆలోచనతోటి డైట్ ఛార్జెస్ కానీ, కాస్మెటిక్ కానీ, అమ్మ ఆదర్శ పాఠశాలలో కానీ, మరి అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూళ్ళ బలోపేతం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో కూడా మరి డెత్స్ 2014 నుంచి 23 వరకు నా దగ్గర ఉన్న డాటా ప్రకారం 114 మంది చనిపోవడం జరిగింది సార్, వివిధ కారణాల రీత్యా. కాబట్టి ఇవాళ ఎక్కడన్నా అంటే హాస్టల్ వాళ్ళ యొక్క తప్పులు ఒప్పులు ఏమైనా ఉన్నా కూడా కొన్ని వాళ్ళ పేదరికం వాళ్ళ పరిస్థితిని బట్టి లోకల్గా కొంత ఫండ్ మొబిలైజ్ చేసి కూడా గవర్నమెంట్ నుంచి కొంత ఆదుకోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఇదే ఆసిఫాబాద్ జిల్లాలో 15 రోజులలో గత ప్రభుత్వంలో 5 చనిపోయారని 4 చనిపోయారని అంటే 4 ఫోటోలు ఇచ్చారు, ఇక్కడ 5 పేర్లు ఇచ్చారు సార్. ఇట్లాంటివి కూడా గతంలో జరిగినాయి. ఏదేమైనా ఇది జరగకుండా ఉండాలనేదే మా యొక్క విజ్ఞప్తి సార్. అందుకనే బలోపేతం చేయాలని చిత్తశుద్ధిగా స్కూళ్ళను బలోపేతం చేయాలి, విద్యను అందరికీ అందుబాటులో తీసుకురావాలి. అంటే రూపాయి లేకున్నా కూడా కష్టపడి ప్రైవేట్ వైపు మొగ్గుతున్నారు. కాబట్టి ఇప్పుడు మా అంగన్వాడీ సెంటర్లలో కూడా సార్ ఫ్రీ స్కూల్స్ పెట్టి వాళ్ళకు యూనిఫామ్స్ ఇచ్చి నర్సరీ కూడా స్టార్ట్ చేసినాం సార్. ఇంగ్లీష్ విద్య మీద మక్కువతోటి లేదా ఇంకొక ఇదవుతుందని 57 రకాల పిల్లలు ఆడుకునే వస్తువులను కూడా ఇచ్చి చిన్నతనం నుంచే మరి తొలివడి అమ్మ అయితే మలివడి అంగన్వాడీ కావాలనేటువంటి లక్ష్యంతో కూడా నర్సరీ కూడా అంగన్వాడీలలో పెట్టి గతంలో ఎప్పుడు లేని విధంగా యూనిఫామ్స్ కానీ ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఆదినారాయణ గారు మరి అదేవిధంగా ఆదిశీనన్న గారు మాట్లాడినట్టుగా ఖచ్చితంగా మరి ఆశ్రమ స్కూళ్ళని ఇప్పటికే ఏదైతే ఉన్నాయో వాటిని గతంలో మామూలుగా అప్గ్రేడ్ చేశారు కాలేజెస్గా. కానీ మొన్న సీఎం గారు ఆదేశిస్తూ జగ్గన్నపేట నా ఊరు సార్, అక్కడ కూడా గతం నుంచి అక్కడ స్టాఫ్ కానీ అక్కడ కాలేజీలో ఉండే అంటే దానికి పూర్తి స్థాయిలో పర్మిషన్ లేకపోవడంతో మొన్న ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా మా ములుగులోనే తాడువాయి ఇంకా కొన్ని చోట్ల ఆశ్రమ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. తప్పకుండా ఆశ్రమ స్కూల్స్ అన్నీ కూడా రాబోయే కాలంలో కాలేజెస్గా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా మరి ఆదిశీనన్న గారు మాట్లాడినట్టుగా ఖచ్చితంగా పిల్లలు కొంత చలికాలం